సున్నపురాళ్ల వద్ద జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ పరిశ్రమలకు వైఎస్ఆర్సీపీ నేతల యత్నం, శాంతి భద్రతల సమస్య అంటూ అడ్డుకున్న పోలీసులు, సీఎం చంద్రబాబు తీరుపై నేతల ఫైర్, తాము చేపట్టిన పనులను కొనసాగించకుండా 2 ఏళ్లుగా అడ్డుకున్నారని ఆగ్రహం, ఇప్పుడు మరోమారు శంకుస్థాపన నాటకం ఆడుతున్నారని ఆరోపణ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే 3న బంగాళాఖాతంలో అల్పపీడనం వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ బంగ్లాదేశ్ ప్రాంతంలో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 7.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించిందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈ నెల 3 నాటికి వాయు బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. అది ఈశాన్య రాష్ట్రాలకి బెంగాల్కి ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. లేకపోతే తమిళనాట సరికొత్త మహాకూటమి, సీఎం విజయ్ నేతృత్వంలో మిత్రపక్షాల కీలక భేటీ, కాంగ్రెస్, వీసీకే, ఎండీఎంకే, ఐయుఎంఎల్ నేతల హాజరు, ఉమ్మడి ప్రణాళిక కసరత్తు, తదుపరి భేటీలో కీలక ప్రకటన. ఇది సహజమైన లౌకిక కూటమి. మంత్రి నిర్మల్ కుమార్. తమిళనాడులో సరికొత్త రాజకీయ మహాకూటమికి అంకురార్పణ జరిగింది. రాష్ట్రంలో ప్రతిపక్ష డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు పన్నుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో టీవీకే అధినేత ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన మిత్రపక్షాలతో కలిసి కీలకమైన సమావేశాన్ని నిర్వహించారు. చెన్నై సమీపంలోని కోవళంలో సీఎం విజయ్ అధ్యక్షతన టీవీకే కూటమి పార్టీల తొలి అధికారిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే కూటమికి పునాది వేశారు. కాంగ్రెస్, వీసీకే, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఎండీఎంకే పార్టీల అగ్రనేతలు, వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు సమావేశంలో పాల్గొన్నారు. గంటకు పైగా సాగిన ఈ భేటీలో టీవీకే నేతృత్వం కొత్త కూటమి నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో విజయ్ తన మిత్రపక్షాల నేతలకు పలు సూచనలు, హామీలు ఇచ్చినట్టు సమాచారం. అనంతరం మంత్రి నిర్మల్ కుమార్, తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణిక్యం ఠాగూర్, వీసీకే నేత ఎంపీ తిరుమాళవన్, ఐయుఎంఎల్ అధ్యక్షుడు ఖాదర్ మొహిద్దీన్, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగోలు మీడియాతో మాట్లాడుతూ కీలక ప్రకటనలు చేశారు. టీవీకే నేతృత్వంలో బలమైన నూతన కూటమి అధికారికంగా ఏర్పడిందని మంత్రి సిటిఆర్ నిర్మల్ కుమార్ చెప్పారు. ఈ కూటమిపై మిత్రపక్షాలను ఎంతో సంతోషంగా ఉన్నాయన్నారు. ఇది పరస్పర గౌరవం, లౌకికవాద సిద్ధాంతాల ప్రాతిపదికన ఏర్పడిన ఒక సహజమైన కూటమిగా అభివర్ణించారు. తమ పార్టీ ఆశయాల విలువలతో ఏకీభించే పార్టీలతో మాత్రమే భవిష్యత్తులను ప్రయాణిస్తానని తేల్చి చెప్పారు అన్నట్టు హైలైట్ చేశారు. తమిళనాడులో విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర. తమిళనాడు టీవీకే చీఫ్ విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పనిన కుట్ర బట్టబయలైంది. టీవీకే ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి పార్టీ మార్చేందుకు సాగిన ఈ వ్యవహారంలో డీఎంకే కీలక నేతలు ప్రముఖ యూట్యూబర్ను చెన్నై పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. కనీసం 15 మంది టీవీకే ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు ఇతర పార్టీల నేతలు ప్రయత్నిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 15 కోట్లకు పైగా ఆశ చూపినట్టు సమాచారం. తమిళనాడు కాంగ్రెస్, వీసీకే, సిపిఎం, సిపిఐ, ఏయుఎంఎల్ మద్దతుతో టీవీకే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తొలిసారి పోటీ చేసిన టీవీకే పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలతో గెలిచి తమిళనాడులో సరికొత్త చరిత్రను సృష్టించింది. పెరంబూరు, తిరుచి తూర్పు నియోజకవర్గంలో విజయ్ గెలిచారు. అయితే ఆయన తిరుచి తూర్పు నియోజకవర్గాన్ని వదులుకున్నారు. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 107గా ఉంది. అదే సమయంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత మరొకరుగా 6 వారి పదవులకు రాజీనామా చేసి టీవీకే బాట పడుతున్నారు. దీంతో తమిళనాడులో 7 అసెంబ్లీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో టీవీకే సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు పనిన పెద్ద కుట్ర వెలుగులోకి వచ్చింది. ఉత్తన్ కొరై నియోజకవర్గ టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజాను తమ వైపు తిప్పుకోవడానికి ₹1,00,00,000 భారీ ఆఫర్తో డీల్ బయటపడింది. ఈ ప్రలోభాలపై ఎమ్మెల్యే ఇళయరాజా డిజిటల్ ఆధారాలతో సహా చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయం ఫిర్యాదు చేశారు. ట్రిప్లికేన్ పోలీసులు ఈ వ్యవహారంపై రహస్యంగా విచారణ చేపట్టారు. ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చెన్నై పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తమయ్యారు. ప్రలోభాలకు గురి చేయడానికి ప్రయత్నిస్తున్న కొందరిని అదుపులో తీసుకున్నారు. ఈ కుట్రలో ప్రధాన పాత్ర పోషించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న ప్రముఖ యూట్యూబర్ తిరుకావక్కరసు అతని అనుచరుని చెన్నైలోని ఆరుంబాకం పరిసరాల్లో అరెస్ట్ చేశారు. అలాగే కరూర్, ఈరోడ్ రహదారిలోని ఒక అపార్ట్మెంట్లో తలదాచుకున్న రమేష్ కార్తిక్ అనే 2 డీఎంకే మద్దతుదారులను ప్రత్యేక పోలీసు బృందం అరెస్ట్ చేసింది. కరూర్లో అరెస్ట్ అయినటువంటి రమేష్ కార్తిక్ డీఎంకే మాజీ మంత్రి సెంధిల్ బాలాజీకి అత్యంత సన్నిహితులుగా తేలింది. ఆయన వ్యాపార వ్యవహారాలు వీరే చూస్తున్నట్టు వెళ్లైంది. కార్తిక్ ప్రస్తుతం డీఎంకేలో విభాగానికి కార్యదర్శిగా ఉన్నారు. అరెస్ట్ అనంతరం స్థానిక పోలీసులు భారీ భద్రత నడుమ చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిందితుల ఇళ్లలో గంటకు పైగా సోదాలు చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులను క్షుణ్ణంగా విచారించారు. ఈ దాడిలో భారీగా నగదు, పలు కీలక రాజకీయ పత్రాలని స్వాధీనం చేసుకున్న సమాచారం. కాగా టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలతో డీల్ కుదిర్చే పనిలో పలు బృందాలు ఉన్నట్టు సమాచారం. ఒక్క ఎమ్మెల్యేకి 15 కోట్లకు పైగా ఆఫర్ చేసినట్టు వచ్చిన సమాచారంతో ఈ కేసును మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చెన్నై పోలీసులు నిర్ణయించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే న్యాయ వ్యవస్థకే తలవంపులు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ